రోజా షర్మిల ఒకరికొకరు మాటల అస్త్రాలు సంధించుకుంటున్నారు. జగన్పై షర్మిల విమర్శలకు రోజా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. షర్మిలకు జగన్ గురించి మాట్లాడే అర్హత లేదంటున్నారు రోజా. వైఎస్ నిజమైన వారసుడు మా జగనన్నే అంటున్నారు. కూటమి పార్టీలకు షర్మిల దత్తపుత్రికగా మారిపోయిందని జగన్పై తీవ్ర విమర్శలు చేస్తూ షర్మిల చేసినటువంటి ట్వీట్కు రోజా కౌంటర్ ఇచ్చారు. జగన్ చేసిన పనులకు వైఎస్ ఆత్మ క్షోభిస్తుందంటూ షర్మిల కామెంట్స్ చేయడం మనం చూసాం. వైఎస్ఆర్ పేరును వాడుకున్నారే తప్పిస్తే ఆయన ఆశయాలకు వారసులు కాలేదు అంటూ షర్మిల అన్నారు. 3 రాజధానుల పేరుతో ఋషికొండను మింగాలని చూసి ఇప్పుడు మావిగన్ జోకర్లా మిగిలారు అంటూ షర్మిల ఒక ట్వీట్ చేశారు. జగన్ పాదయాత్ర కాదు ఆత్మ విమర్శ యాత్ర చేసుకోవాలి అంటూ కూడా ఒక సూచన చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు కూటమికి దత్తపుత్రికగా మారిపోయారు షర్మిల అంటూ వైఎస్కి నిజమైన వారసుడు జగనే అంటూ రోజా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను ముందుగా షర్మిల చేసినటువంటి ట్వీట్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఒక్కసారి ఆ ట్వీట్ చదువుదాం. ఆ తర్వాత ఆ ట్వీట్కు కౌంటర్గా రోజా ఏం ట్వీట్ చేశారో కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ ట్వీట్ చూస్తే ఇవాళ ఏప్రిల్ 9 అంటే మొన్న 9వ తారీఖున చేసినటువంటి ట్వీట్ ఇది. ఇవాళ ఏప్రిల్ 9 సరిగ్గా 23 సంవత్సరాల క్రితం మన తండ్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర అనే మహాయజ్ఞాన్ని మొదలుపెట్టారు. పేదల బాగు కోసం, బడుగుల మంచి కోసం, సకల జనుల సంక్షేమ మహాయాగానికి నాడు ఆయన ఆజ్యం పోశారు. ఆయన ఈ పాదయాత్ర ఒక కాంగ్రెస్ సైనికుడిగా, నాయకుడిగా, పిసిసి అధ్యక్షుడిగా ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. మరి అటువంటి తండ్రికి కుమారుడిగా పార్టీ పేరులో ఆయన పేరును పొందుపరిచి మీరు నేడు చేస్తున్నది ఏంటి? ఆజన్మాంతం పేదలు, దళితులు, మైనారిటీలు, మహిళలు, రైతులు, ఎస్టీలు వీరి కోసం తప్పించి తన పాలనలో వీరి కోసం ఎన్నో పథకాలను రచించిన ఆయన ఎక్కడ? నేడు ఫాసిస్టు శక్తులకు తలవంచి వాళ్ళ క్యాపిటలిస్టు పోకడలకు దాసోహం అయిన మీరెక్కడ? లౌకికవాదాన్ని తన ఊపిరిలో నింపుకొని అన్ని వర్గాల వారిని సమానంగా ఆదరించి ప్రజల ఐక్యత కోసం పాటుపడింది వైఎస్ఆర్. మరి ఆయన తనయుడిగా మీరు నేడు చేస్తున్నదేంటి? మతోన్మాద బీజేపీ దగ్గర కేసులకు రాజకీయ భవిత కోసం భయపడి మోకరెళ్లడం. ఇది ఎంతవరకు ధర్మం? బీజేపీ ప్రతి చర్యలో దళిత, మైనారిటీ వ్యతిరేక పోకళ్ళు ఉన్నాయి. వక్ఫ్ చట్టం అయితేనేమి, దళిత క్రిస్టియన్ రిజర్వేషన్లు అయితేనేమి, ఎఫ్సిఆర్ఏ చట్టం అయితేనేమి, బుల్డోజర్ రాజకీయాలు అయితేనేమి, వీటన్నిటికీ గల్లీలో మౌనం వహించి ఢిల్లీలో బేషరతు మద్దతు ప్రకటించిన మీరా ఆయనకు నివాళులర్పించేది ఇవాళ. ఆయన బ్రతికుంటే ఇవి హర్షించేవారా? ఇది ఆయన ఆదర్శాలకు, అభిమతాలకు పూర్తి వ్యతిరేకం కాదా? ఇక మీ 5 ఏళ్ల పాలనలో సభ్య సమాజం సిగ్గుపడేలా దళితుల మీద, మహిళల మీద జరిగిన దాడులు, చివరికి మైనారిటీల మీద కూడా జరిగిన అక్రమాలు, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభించే పనులు కాదంటారా? అణువణువున రాజశేఖర రెడ్డి గారి పాలనకు, ఆలోచనలకు భిన్న ధ్రువంగా ఉంటూ మీరు ఇవాళ ఆయన పాదయాత్రను తలుచుకొని నివాళులు అర్పించడం హాస్యాస్పదంగా ఉంది. మొన్న ప్రకటించినట్లు మీరు చేయాల్సింది పాదయాత్ర కాదు, ఆత్మ విమర్శన యాత్ర అంటూ ఒక ట్వీట్ చేశారు సుదీర్ఘంగా. అంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు మీకు అసలు సంబంధమే లేదు. మీరు బీజేపీకి మోకరిల్లారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు మీరు ద్రోహం చేస్తున్నారు బీజేపీకి మోకరిల్లి అంటూ షర్మిల చేసినటువంటి పోస్ట్కి ఇప్పుడు రోజా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏమని కౌంటర్ ఇచ్చారో మీరు చూస్తున్నారు. కూటమి పార్టీలకు దత్తపుత్రికగా మారిన మీకు మా నాయకుడు వైఎస్ జగన్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? వైఎస్ షర్మిల గారు, కోట్లాది మంది దేవుడిగా పూజించే వైఎస్ఆర్ గారిని జీవితాంతం వ్యతిరేకించిన నారా చంద్రబాబుతో చేతులు కలిపింది మీరు కాదా? జగన్ గారి పతనం కోసం తపన పడుతుంది మీరు కాదా? జాతీయ స్థాయిలో కూటమి పార్టీలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తే మీరు మాత్రం ఇక్కడ ఎందుకు చేతులు కలిపారో ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? వైఎస్ఆర్ గారికి నిజమైన వారసుడు మా జగనన్నే అని ప్రజలు ఎప్పుడో నిర్ణయించారు. రాష్ట్ర రాజకీయాలను, ప్రజల భవిష్యత్తును పేకాటగా చూస్తున్న మీకు రాజకీయ పరిణతి ఏమాత్రం ఉందో అర్థమవుతుంది అంటూ రోజా కౌంటర్ ఇచ్చారు. సో షర్మిల మీద ఈ మధ్య రాచమల్లు చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు రోజా మరొకసారి కామెంట్స్ చేశారు. షర్మిల వరుసగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం అధికారంలో ఉన్న వాళ్ళ మీద కాకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్ అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్, త్వరలో పాదయాత్ర మొదలు పెడతానని జగన్ చెప్పారు. అలాగే వైఎస్ఆర్ పాదయాత్రను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల చేసినటువంటి ట్వీట్కి రోజా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అంటే ఫ్రీక్వెంట్గా అడపాదడపా బయటకు వచ్చి మాట్లాడుతున్నా కానీ షర్మిల మాట్లాడుతుంది మాత్రం జగన్ గురించే. సో హౌ కెన్ వి సీ దిస్ క్యాలిక్యులేషన్? అంటే షర్మిల క్యాలిక్యులేటెడ్గా చేస్తున్నట్లుగా చూడాలా, లేకపోతే గతంలో కొన్ని విమర్శలు వచ్చినట్లుగా ఇక పర్సనల్ గ్రెడ్జ్ అని అంటారా కాంగ్రెస్ స్టాండ్ కంటే కూడా? ఈ విషయంలో కొంత విమర్శలు అయితే కాంగ్రెస్ నుంచి కూడా షర్మిల మీద కొంత సీనియర్స్ మాట్లాడుతుంది. మీరు అధికారంలో ఉన్న పార్టీని విమర్శించడం లేదు. 24 గంటలు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద మీ విమర్శలు ఉన్నాయి తప్పితే అధికారంలో ఉన్న వ్యవహారం మీద ఎక్కడ కూడా మీరు మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు అనేది చాలా గట్టిగా చేస్తున్నారు. షర్మిల తన ట్వీట్ లో వైఎస్ఆర్ పేరుని వాడుకున్నారు తప్పితే ఆయన ఆశయాలకి వారసులు మీరు కాదు అని చెప్పి ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తాం. జగన్ చేసిన పనులకి వైఎస్ ఆత్మ క్షేమిస్తోంది అని కూడా షర్మిల మాట్లాడిన పరిస్థితి. జగన్ ది పాదయాత్ర కాదు, ఆత్మ విమర్శన యాత్ర చేయాలనేది షర్మిల మాట్లాడిన పరిస్థితి. కానీ ఈ వ్యవహారం మొత్తం ఒకసారి జరిగినప్పుడు కూడా దీనికి రోజు సాంస్కృతిక ప్రయత్నం అయితే చేశారు. కొంత షర్మిల వ్యవహారంలో కాంగ్రెస్ లో కొంత అసంతృప్తి కూడా ఉంది. కేవలం ఆమె అప్పుడప్పుడు ప్రశ్నట్లు పెట్టినా ఓన్లీ జగన్ గురించి మాట్లాడుతుంది చెప్తే చంద్రబాబు చేయలేదు, ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాల మీద ఎక్కడ మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు అనేది ఒక విమర్శ ఆమె మీద కూడా ఉంది. అయితే వీళ్ళు బేస్ చేసుకునే రోజా కూడా సాంస్కృతిక ప్రయత్నం అయితే చేసింది. కూటమి పార్టీలకి దత్తపత్రికగా మారిపోయింది షర్మిల అని ఆయన మాట్లాడుతూ కుటుంబ పార్టీలకు దత్తపత్రికగా మారిన మీకు మా నాయకుడు వైఎస్ జగన్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా షర్మిల గారు అంటూ మాట్లాడిన పరిస్థితి. కోట్లాది మంది దేవుడిగా పూజించి వైఎస్ఆర్ గారి జీవితాలను వ్యతిరేకించి ఎన్టీతో చేతులు కలిపిన మీరు కాదా, జగన్ గారి పట్టణం కోసం సంపడపడుతున్నది మీరు కాదా, జాతీయ స్థాయిలో కుటుంబ పార్టీలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ మీరు మాత్రం ఇక్కడ ఎందుకు చేతులు కలిపారో ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? వైఎస్ఆర్ గారికి నిజమైన వారసుడు మా జగన్ అన్నే అని ప్రజల్లో ఎప్పుడు నిర్ణయించారు. రాష్ట్ర రాజకీయాలకు ప్రజల భవిష్యత్తును పేకాటంగా చూస్తున్నా మీకు ఈ రాజకీయ పని ఏమాత్రం ఉందో అర్థమవుతుంది అని చెప్పి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. అయితే షర్మిల చేసిన కౌంటర్ కి రోజా కౌంటర్ ఇచ్చింది. కానీ రోజా కౌంటర్ కి ఇప్పుడు దాకా షర్మిల గురించి వాయిస్ రాలా అసలుకి. బహుశా షర్మిల త్వరలో వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది, దానికి కూడా కౌంటర్ ఇస్తారు అని అర్థమవుతుంది. అయితే ఓవరాల్ గా జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు షర్మిల వర్సెస్ రోజాగా మారింది. ఈ ట్వీట్ కొంత చర్చ కూడా జరుగుతుంది రెండు పార్టీల మధ్య. షర్మిల చేసిన వ్యాఖ్యల్ని షర్మిల రెగ్యులర్ గా చేస్తుంది. అది ఈ రోజు కాదు, షర్మిల రెగ్యులర్ గా తన అన్నం మీద జరుగుతున్న ట్వీట్. ఇందాక మీరు అన్నట్టుగా ఇది ట్వీట్ ఎందుకు విమర్శలు ఇది మనకు మొత్తానికి తెలుసు. అంటే ఆస్తి పంపకాల్లో వచ్చిన తేడాలు కావచ్చు, లేకపోతే ఇతర విషయాల్లో వచ్చిన తేడాలు కావచ్చు, వీటి మీద షర్మిల తన అన్నం మీద యుద్ధం చేస్తూనే ఉంది. ఈ రోజు నుంచి కాదు, దాదాపుగా సంవత్సరం రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ లో ఒక వర్గం ఏం చెప్తుందంటే షర్మిల కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని తన అన్నం మీద ఉన్న కోపాన్ని చూపిస్తుంది తప్పితే అడ్డుకునే ప్రయత్నంగా చూడొచ్చా కృష్ణమోహన్? ఎందుకంటే ఒకప్పుడు జగన్ చెల్లెలిగా తనకు అన్యాయం జరిగిందని ఆయన గతంలో తన భర్త బయటికి వచ్చేయడం కానీ పట్టించుకోకపోవడం ఇలాంటి విషయాలన్నీ అప్పుడు జనం చూశారు. ఆ టైంలో జగన్ చెల్లిగా చేసినటువంటి కామెంట్స్కి ఇప్పుడు ఏపీసీసీ అధ్యక్షురాలుగా చేస్తున్నటువంటి కామెంట్స్కి డిఫరెన్స్ ఎలా చూడవచ్చు మనం? అంటే స్టిల్ ఎంతో కొంత మోరల్ డ్యామేజ్ అనేది జగన్కి వైఎస్ఆర్సీపీ పార్టీకి అవుతుందంటారా షర్మిల వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా? అంటే షర్మిల 2019-2024 మధ్యలో చేసిన పోరాటం చాలా గదిని చాలా డ్యామేజ్ అయింది. ఎన్నికల్లో ఓడిపోవడానికి అదొక కారణం. షర్మిల చేసిన వ్యాఖ్యలు కావచ్చు, షర్మిల తిరిగి చేసిన తన అన్న చేసిన పనులకు పొంగి కలిసి నేను అడుగుతున్నాను అని చెప్పి మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా కొంత జగన్ కి బాగా డ్యామేజ్ అయిన పరిస్థితి. దాన్ని అక్కడంగా తీసుకునే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న పార్టీలు గతంలో మీ సొంత చెల్లెలకి సొంత అమ్మకి న్యాయం చేయనోడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని కూడా ప్రశ్నించిన పరిస్థితి కూడా మనం చూసాం. సో అది పార్టీ 150 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవడానికి కారణంలో ఇది కూడా ఒకటి. షర్మిల ఇంపాక్ట్ చాలా వరకు జరిగింది. అప్పుడు నో డౌట్ షర్మిల
తను అనుకున్నది సాధించింది. అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి 2 సంవత్సరాలు కుటుంబంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా అదే విషయాన్ని పెరిపోయింది అనే విమర్శ ఇప్పుడు కాంగ్రెస్ లో కొంత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నడుస్తుంది. దాంట్లో కారణం ఇందుకు మీరు అధికారంలో ఉన్న వాళ్ళని విమర్శించాలి, లేదు అధికారంలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించాలి, కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ గురించి తప్పులు మాట్లాడుతూ వాళ్ళ గురించి ఎత్తి చూపడం ఏంటి అనే ప్రశ్న పదే పదే వస్తున్న పరిస్థితి. సో ఇది ఇంటర్నల్ గా ఆమెకి జగన్కి మధ్య ఉన్న కుటుంబ సమస్య. అది పర్టికులర్ గా కంప్లీట్ గా అది కుటుంబ సమస్యగానే చూడాలి, కానీ రాజకీయ సమస్యగా దీన్ని షర్మిల వాడుకుంటుందనే చర్చ గట్టిగా జరుగుతుంది. అయితే ఇప్పుడు షర్మిల చేసిన కౌంటర్లకు ఇప్పుడు వరుసగా వైసీపీ నేతలు కూడా గట్టిగా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న రాజమల్లి బద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లి కూడా చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి షర్మిలకు ఉంది. ఇప్పుడు మాజీ మంత్రి రోజా కూడా దీని మీద కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే పోడు కొంచెం పెరిగే అవకాశం ఉంది, కానీ ఇది తగ్గే అవకాశం ఎక్కడ కనపడలేదు. ఓవరాల్ ఈ సబ్జెక్ట్ ఎంత దూరం వెళ్తుందో తెలియదు, కానీ పూర్తిగా కూడా ఇది అంతకుముందు కన్నటి దానం లాగా ఉంది, ఎక్కడో కొంత అయ్యే పరిస్థితి, కానీ ఇది పూర్తిగా తిరిగిపోయింది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అసలు విషయంలో కూడా కేసులు కోర్టులకు వెళ్ళిపోయారు. తల్లి ఈ ఆస్తులకి భాగం ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళు కొంత విజయలక్ష్మి కూడా స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా కూడా కుటుంబ ఆస్తుల గొప్పగా మారిపోయిన పరిస్థితి. సో ఆ యాంగిల్లో చూస్తున్నా ఇప్పటికి చాలా దూరం వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజులు మనకు ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. అయితే షర్మిల మాట్లాడిన దానికి రోజు ఇచ్చిన కౌంటర్స్ కొంత ఈరోజు చర్చ జరుగుతుంది. బట్ ఎంతవరకు వ్యవహారం నడుస్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు షర్మిల చేసినటువంటి ట్వీట్కి రోజా కౌంటర్ ఇవ్వడం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఆల్రెడీ ఎవరెవరు ఏమేం కామెంట్స్ చేశారనేది మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటూ వైసీపీ పిలవడం మనం చూసాం. అయితే ఇటు షర్మిలాని ఇప్పుడు దత్తపుత్రిక అంటూ సంబోధిస్తున్నారు కూటమికి. సో మరి ఎలా కౌంటర్ చేస్తారు షర్మిల అనేది చూడాలి. అట్ ద సేమ్ టైం మీ సపోర్ట్ ఎవరికి అంటూ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకి రోజా షర్మిల ఎవరికి మీరు మద్దతు ఇస్తారు ఇప్పుడు వరుసగా జరుగుతున్నటువంటి ఈ మాటల యుద్ధంలో అంటే షర్మిలకి 73% మంది సపోర్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. షర్మిల అంటూ 73% మంది అంటున్నారు ఇక్కడ తమ అభిప్రాయాన్ని చెప్పిన వాళ్ళలో. అలాగే రోజాకి అంటూ 27% మంది మాత్రమే చెప్తున్నారు. సో కొంచెం డిఫరెంట్గా రావడాన్ని మనం చూడవచ్చు ఇక్కడ ఒపీనియన్. అట్ ది సేమ్ టైం కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మద్దు బి కృష్ణ, అన్నా చెల్లెల మధ్య గొడవల్ని వాళ్ళిద్దరూ తేల్చుకోవాలి, మనం వాళ్ళ మధ్యలో దూరి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో విషయాలు కాదు మనం మాట్లాడుతుంది, రాజకీయాలే. సో పొలిటికల్ కామెంట్స్ గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ దే ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్. సో మరొకరు షర్మిలా సిస్టర్ ఈజ్ గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. రామ్దాస్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. సో మీ అభిప్రాయాలు ఏంటి? షర్మిల చేస్తున్నటువంటి కామెంట్స్ ఒకప్పటికి ఇప్పటికీ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కాంగ్రెస్లో చేరిన తర్వాత తన క్రెడిబిలిటీని షర్మిల కోల్పోయారంటూ వైసీపీ నాయకులు చేసిన విమర్శలు మనం చూసాం. అంటే ఏపీసీసీ అధ్యక్షురాలి హోదాలో చేస్తున్నటువంటి కామెంట్స్కి పెద్దగా ప్రయారిటీ లేదని వాళ్ళ ఉద్దేశం. జగన్ చెల్లిగా ఉన్నప్పుడే ఎక్కువ ప్రయారిటీ ఉందనా? అఫ్కోర్స్ అప్పుడు చేసినటువంటి కామెంట్స్ వాళ్ళు నష్టపోయారు వైసీపీ వాళ్ళు, అవునన్నా కాదన్నా. అప్పుడు జరిగినటువంటి పరిణామాలకి షర్మిల చేసిన కామెంట్స్కి ఖచ్చితంగా నష్టపోయారు. మరి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోకి రావడానికి చూశారు, అక్కడి నుంచి మళ్ళీ ఏపీసీసీ అధ్యక్షురాలయ్యారు. సో మరి ఇప్పుడు చేస్తున్నటువంటి కామెంట్స్కు నిజంగా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేసే కామెంట్స్కి విలువ లేదా? మరోవైపు దత్తపుత్రిక అంటూ రోజా కామెంట్ చేయడాన్ని మనం ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడని ఇప్పుడు షర్మిలాని దత్తపుత్రిక అంటున్నారు. హౌ కెన్ వీ అండర్స్టాండ్ దిస్ కామెంట్? మరోవైపు వైసీపీ నిజంగా అంత ప్రయారిటీ లేకపోతే మరి ఎందుకు కౌంటర్ ఇస్తున్నారు? మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది షర్మిలకి? నిజంగా ఏ విలువ లేకపోతే ఖచ్చితంగా వాల్యూ ఉంది. షర్మిల చేసే కామెంట్స్ ఇప్పటికి కూడా వైసీపీని హర్ట్ చేస్తూనే ఉన్నాయి, అవునన్నా కాదన్నా.
సో ఎంత డ్యామేజ్ చేస్తుంది వైసీపీని ఇప్పటికీ కూడా? అప్పుడు ఖచ్చితంగా డ్యామేజ్ చేసింది. డూ యూ థింక్ ఇప్పటికీ షర్మిల చేస్తున్న కామెంట్స్ వైసీపీని డ్యామేజ్ చేస్తాయా? ఈ మధ్య కాలంలో కూడా ఈ ఆస్తులకి సంబంధించిన అంశంలో విజయమ్మ రాసినటువంటి లేఖ మనం చూసాం. షర్మిలకు అన్యాయం జరిగింది, జగన్ అన్యాయం చేశాడు, ఇకనైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి షర్మిల పిల్లలకు అన్యాయం జరిగింది అంటూ రాసినటువంటి లేఖ మనం చూసాం. సో అది పెద్ద గందరగోళాన్ని సృష్టించింది ఆ టైంలో. సో వైసీపీ షర్మిల విషయంలో ఇప్పటికీ కూడా డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉందా? ఇంటర్నల్గా ఇంకా చాలా విషయాలని సెటిల్ చేసుకోకపోవడమే దీనికి కారణమా? రాజకీయంగా ఎవరి ఐడియాలజీ ప్రకారం వాళ్ళు వెళ్ళడంలో తప్పు లేదు, కానీ ఇంటర్నల్ రీజన్స్ వల్ల, ఆస్తుల గొడవలు, ఫ్యామిలీ రీజన్స్ వల్ల బయటకు వచ్చి కాంగ్రెస్లో ఉండి కూడా మరొక అపవాదు కూడా లేకపోలేదు. కాంగ్రెస్లో ఉన్న షర్మిల కాంగ్రెస్ స్టాండ్ కంటే కూడా తన పర్సనల్ ఎజెండాని ఎక్కువగా తీసుకొస్తున్నారని, జగన్ని దూషించడం, జగన్ని విమర్శించడం మాత్రమే తను ఎజెండాగా పెట్టుకున్నారు, కూటమిని ఏం అనడం లేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి. వాటిని మనం పూర్తిగా కొట్టి పారేయలేం. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? కొంతమంది కామెంట్ చేస్తున్నారు, రియల్ ఫ్యాన్ హైలైట్స్ కామెంట్ చేస్తున్నారు, షర్మిల ఈజ్ ఇంటెలిజెంట్ దాన్ జగన్ అని కామెంట్ చేస్తున్నారు. సో ఒక్కొక్కరు ఒక్కోలా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పోలికి వెంకటేష్ కామెంట్ చేస్తున్నారు, షర్మిల సిస్టర్ కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, మీ సపోర్ట్ ఎవరికి అన్నప్పుడు రోజాకి 26% మంది మద్దతుగా ఉంటే షర్మిలకి 74% మంది మద్దతు ఇస్తున్నారు. అంటే ప్రజల్లో ఇప్పటికీ షర్మిల పట్ల ఆ సానుభూతి కనిపిస్తోంది. షర్మిలకు అన్యాయం జరిగిందని, షర్మిల నష్టపోయారని, అన్న వల్ల చెల్లి నష్టపోయారు అనే అభిప్రాయాలు ప్రజల్లో ఇక్కడికి ఉన్నట్లుగా కనిపిస్తోంది. సో మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి, మాతో పంచుకోండి. అండ్ మరి ఫర్దర్గా షర్మిల ఈ ట్వీట్కి సంబంధించి ఎలా రెస్పాండ్ అవుతారు? దత్తపుత్రిక అనే ట్యాగ్ను షర్మిలకు తగిలించే ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే కూటమి మనిషి షర్మిల అని చెప్పే ప్రయత్నం వైసీపీ చేస్తున్నట్లుగా కనపడుతోంది. డూ యూ థింక్ ఇట్స్ గోయింగ్ టు వర్కౌట్? కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU